నార్త్ సిటీ మెట్రో కారిడార్ల నిర్మాణ కసరత్తుపై హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక దృష్టి సారించింది. ప్యారడైజ్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట రెండు మార్గాలకు సంబంధించి క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభించింది. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కాలినడకన తిరిగి ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సంక్లిష్టతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ రెండో దశ మెట్రో నిర్మాణంలో సరికొత్త ఇంజనీరింగ్ సాంకేతికతకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతానికి మెట్రో రైలు అనుసంధాన కారిడార్లపై కసరత్తు జోరందుకుంది. ప్రతిపాదిత 23 కిలోమీటర్ల ప్యారడైజ్, మేడ్చల్ మార్గం, జేబీఎస్ నుంచి శామీర్పేట్ 22 కిలోమీటర్ల మార్గానికి సంబంధించి డీపీఆర్ తయారీ కార్యాచరణ వేగవంతమైంది. ఈ మేరకు ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్లో ఇంజనీరింగ్ సవాళ్లను అధిగమించేందుకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇదే రెండు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. దీంతో కారిడార్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సంక్లిష్టతలను ఎన్వీఎస్ రెడ్డి గుర్తించారు. బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండటం, విమానాశ్రయ అధికారుల ఆంక్షలతో హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ కొంత దూరం భూగర్భం గుండా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అలైన్మెంట్ తాడ్బండ్ నుంచి బోయినపల్లి వైపు రన్వే కింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా వెళ్లాల్సి ఉంది. దీంతో డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని భూగర్భ సొరంగంలోనికి దింపి తిరిగి పైకి తీసుకురావడం ఇంజనీరింగ్ పరంగా సవాలుగా మారనుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఈ క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టారు. మేడ్చల్, శామీర్పేట్ మెట్రో రైలు కారిడార్ల ప్రారంభ స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక్కడే ప్రపంచ స్థాయిలో హబ్ని ఏర్పాటు చేయడంతో పాటు కారిడార్లు కొంత దూరం వెళ్లాక 2 మెట్రో కారిడార్లుగా విభజించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ రోడ్లను పరిశీలించారు. జేబీఎస్ వద్ద 2 మెట్రో కారిడార్లను కలపడం వల్ల బేగంపేట విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్మెంట్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బోయన్పల్లి రోడ్డు సరోజిని పుల్లారెడ్డి బంగ్లా పక్కన జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్మెంట్ను అనుసంధానించవచ్చని వివరించారు. అక్కడ నుంచి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై మెట్రో స్తంభాలను, వయాడక్టును, హైవే ఫ్లైఓవర్లకు అంతరాయం కలగకుండా నిర్మించవచ్చని వెల్లడించారు. దీంతో మేడ్చల్, జేబీఎస్, ఎంజీబీఎస్, చంద్రాయణగుట్ట విమానాశ్రయ అనుసంధానం కూడా పూర్తవుతుందని తెలిపారు. తద్వారా దాదాపు 60 కిలోమీటర్ల మెట్రో కారిడార్ అందుబాటులోకి వస్తుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక జేబీఎస్ శామీర్పేట మెట్రో అలైన్మెంట్లో సికింద్రాబాద్ క్లబ్ సమీపంలోని ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుంచి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్గా కరీంనగర్ హైవేపై హెచ్ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్పై నేరుగా పంపించవచ్చని వివరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారితో పాటు మహానగర నలుమూలల నుంచి వచ్చేవారి రవాణా అవసరాలు తీర్చేలా జేబీఎస్ను ప్రపంచస్థాయి మెట్రో హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సేకరిస్తామని తెలిపారు.